రాజ్యం 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 అరే హేమా రేఖ జయ సుష్మా రాలేదా? నీకు విషయం చెప్దామని వచ్చాను రాజ్యం. ఏంటది? మన అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ ఉన్నారు కదా, ఉన్నాడుగా. తుప్పు పట్టిన తుపాకి భుజాన్ని వేసుకుని తిరుగుతుంటాడు. వాడిప్పుడు లేడు. ఆ సామానాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. అందువల్ల మన అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ పోస్ట్ ఖాళీ అయింది. అవునా? ఇదంతా ఎప్పుడు జరిగింది? నీ సీరియల్స్ గురించి తప్ప ఇవేమీ పట్టించుకోవు. అందుకే బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో నీకేం తెలియదు. ఇంతకీ మీ ముగ్గురులో ఎవరు నిలబడుతున్నారు? భాస్కర్ నువ్వుండగా ఏంటి నేను నిలబడాలా? నా వల్ల ఇవన్నీ ఎక్కడ అవుతాయి? ఎందుకు కాదు, నువ్వెవరివి? భాస్కర్ నాకు ఈ ఎలక్షన్ లో గొడవలు ఇవన్నీ ఎందుకు? మీలో ఎవరో ఒకరు నిలబడండి, నా ఫుల్ సపోర్ట్ మీకే ఇస్తాను. నువ్వు ఇస్తే మాత్రం మేము తీసుకుంటామా? నువ్వెవరివి? ఆడవల్ల కాని ముచ్చేయండి. నువ్వు నిలబడితేనే అపార్ట్మెంట్ సమస్యలు తీరుతాయి. అపార్ట్మెంట్ లో మీ సమస్యలు ఏంటి? ఒకటా రెండా? చాలా సమస్యలు ఉన్నాయి. మన అపార్ట్మెంట్ లో ఉన్న ఆడవాళ్ళంతా ఆ సేల్స్ మ్యాన్స్ ని డైరెక్ట్ గా రప్పించేస్తున్నారు. వాళ్ళు తెచ్చిన చెత్తంతా కొని మా పర్సు ఖాళీ చేస్తున్నారు. అవునే, మగాళ్ళు తాగి ఇష్టం వచ్చినప్పుడు వస్తున్నారు. వారానికో సినిమా కూడా తీసుకెళ్లట్లేదు. వాళ్ళు మాత్రం పబ్ లో తాగి హ్యాపీగా అర్ధరాత్రి దాటాకు వస్తున్నారు. ఇది చాలా అన్యాయం. ఈ అన్యాయం ఆపాలి భాస్కర్. వాళ్ళు ఇష్టం వచ్చిన కిట్టి పార్టీ పెట్టేసుకుంటున్నారు. మా ఏటీఎం లో ఖాళీ చేసి చిట్టీలు వేసేసుకుంటున్నారు. ఈ అన్యాయాన్ని ఎలాగైనా నువ్వే ఆపాలి భాస్కర్. అది ఆపాలంటే సరైన నాయకత్వం కావాలి. సరైన దారి చూపించే ఆశాజ్యోతి కావాలి. అది నువ్వే రాజ్యం. అవును భాస్కర్, అడిగింటే మగవాళ్ళ ఆత్మగౌరవం కాపాడాలంటే నువ్వు ముందుకు రావాలి. మగవాళ్ళ ఆత్మగౌరవం నిలబడాలంటే నువ్వు పోటీ చేయక తప్పదు భాస్కర్. చేస్తాను, మీ అందరి కోసం తప్పకుండా పోటీ చేస్తాను. పోటీ చేస్తాను. ఆడదానికి కన్నీరు రాకుండా ఉండడానికి నా జీవితాన్ని అంకితం చేస్తాను. ఆడవాళ్ల పెత్తనం అడిచివేయడానికి, మగవాళ్ల జెండా ఎగరవేయడానికి నేను పోటీ చేస్తాను. ఏమండి, పాలు తీసుకోండి. రాజ్యం ఇన్ని సంవత్సరాల తర్వాత ఏమైంది ఇవాళ? ఏం లేదండి, ఎందుకో ఇవాళ మీతో మనసు విప్పి మాట్లాడాలనుంది. అర్రే, సరిగ్గా నేను కూడా అదే ఫీల్ అయ్యా. కూర్చో. రాజ్యం, ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడదుంటుందంటారు, నిజమేనా? అవునండి, ప్రతి ఆడదాని విజయం వెనుక ఒక కుటుంబం ఉంటుందని సుమ్మగారు చెప్పారు. అసలు నాకు ఒక డౌట్, నాయకులు పుడతారా తయారు చేయబడతారా? చాలా మంది తయారు చేయబడతారండి. కానీ ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమ్మదేవి, ఇందిరాగాంధీ, రాజ్యలక్ష్మి ఇలాంటి వాళ్ళు పుట్టకతోనే లీడర్స్. కారే, భాస్కర్ కూడా అంతే. సరే గాని నీకు ఒక విషయం చెప్పాలి. అర్రే, నేను కూడా మీకు విషయం చెప్పాలి. అవునా? సరే సరే చెప్పు. మీరే ముందు చెప్పండి. అదేంటంటే, ఆగండి, ఎందుకైనా మంచిది నేనే ముందు చెప్తాను. భలే మూడి మనిషి రాజ్యం. ఇప్పుడు అవునంటావు, మళ్ళీ అప్పుడే కాదంటావు. నాకు తర్వాత సర్టిఫికేట్ ఇద్దరు గానీ ముందు నేను చెప్పేది వినండి. వెనక చేస్తానా? నువ్వు కుంకుడుగా రసం లాంటి దానివే, కళ్ళు మూసుకుని భరించాలి గానీ కళ్ళు తెరిస్తే మంటకిపోతాయి. ఊరుకోండి మీరు మీ సరసాలోను. ఇంతకీ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఈ రోజు అపార్ట్మెంట్ లో ఆడవాళ్ళందరూ వచ్చి నన్ను ప్రెసిడెంట్ గా ఉండమని చెప్పారు. రాజ్యం, నువ్వు చెప్పేది నిజమా? అవునండి. ఇప్పుడు మీరేదో చెప్తానగా చెప్పండి. ఇప్పుడు నువ్వు చెప్పిందే, రాజ్యం పేరు తీసేసి భాస్కర్ పేరు పెట్టి. మీకు క్రియేటివిటీ ఎక్కువైందండి. క్రియేటివిటీ ఎక్కువ అవుతే రేటింగ్స్ తగ్గే ప్రమాదం ఉంది, జాగ్రత్త. వస్తే దగ్గుమొహం, అపార్ట్మెంట్ లో మగవాళ్ళందరూ వచ్చి నన్ను ప్రెసిడెంట్ గా ఉండమంటున్నారు. కాబట్టి నువ్వు తప్పుకో. అది కాదండి, నేను ఉండకపోతే ఆడవాళ్ళందరూ ఫీల్ అవుతారు. నువ్వు పోటీ చేస్తే నీ భర్త ఫీల్ అవుతాడు. వాడేడు అంటే పదవి రాకుండానే పతిని మర్చిపోయావంటే దుర్మార్గురాలా? అయ్యో సారీ అండి. సర్లే, జరిగింది ఏదో జరిగిపోయింది. నువ్వు తప్పుకో, నేను పోటీ చేస్తాను. అది కాదండి, నేను ఇంకొక మాట మాట్లాడితే పచ్చి మంచినీళ్ళ దగ్గర నుంచి పెరుగన్నం దాకా అవుతుంటాం మానేస్తాను. అంతేలేండి, మా ఆడవాళ్ళ బతుకులు ఎప్పుడు అంతే. మీకోసం మేము ఇంటి పేరుని వదిలేస్తాం, కన్నవాళ్ళని వదిలేస్తాం, ఒక్కొక్కసారి చేసే ఉద్యోగాన్ని కూడా వదిలేస్తాం. ఆపవే నీ ఏదో సీరియల్ డైలాగులు నువ్వును. రేపు వాళ్లతో మా ఆయన పోటీ చేస్తున్నాడు, నేను చేయలేను అని చెప్పు. అలాగేనండి. ఇంకా అలాగే అంటూ ఇక్కడే కూర్చున్నావే, వెళ్ళి వంటగదిలోకి వెళ్ళి వంటలు తక్కువ. నేను ప్రెసిడెంట్ అవ్వగానే నేను చేసే తొలి సంతకం దీన్ని సీరియల్స్ నుంచి మాన్పించడం. హరి, హేమ, రేఖ, జయ, సుష్మా అందరూ వచ్చారే. మా సంగతి అలా ఉంచే, రేపు నామినేషన్ వేయాలి. రెడీ అయ్యావా?
లేదే మా ఆయన పోటీ చేయొద్దన్నారు. అదేంటే అర్ధరాత్రి నోట్లు గద్దిన విషయాలు అలా చెప్తున్నావు? ఏం చేయమంటావే, మా ఆయన నేను పోటీ చేయడానికి ఒప్పుకోవట్లేదు. ఎందుకు ఒప్పుకోవట్లేదు? ఆ ప్రెసిడెంట్ పదవికి మా ఆయన పోటీ చేస్తారంట. అంత దుర్మార్గమే, భార్య చేతి దగ్గర పదవి లాగేసుకుంటాడా? అది కాదే, ఆయన్ని కూడా పోటీ చేయమని మగవాళ్ళందరూ అడుగుతున్నారు. చూసావా ఎంత పెద్ద కుట్ర జరుగుతుందో? కుట్రేంటి? మన ఆడవాళ్ళని తొక్కేయడానికి మగవాళ్ళు చేస్తున్న కుట్ర ఇది. నువ్వు ప్రెసిడెంట్ అయితే వాళ్ళ వేషాలని ఆపించేస్తామని భయపడి మీ ఆయన రెచ్చగొడుతున్నారు. నిజమే అంటావా? నిజమేనే. ఆయన ఎంతకాలం మనం ఈ మగాళ్ళ మాట విందాం? వాళ్ళు ఒక్కసారి కూడా పెళ్ళం మాట వినరా? వినలేదు కదా. వినేలా మనమే చేయాలి రాజ్యం. అది కూడా నీ ఒక్కదాని వల్లే అవుతుంది. ఆడవాళ్ళ కిట్టి పార్టీలు బాగా జరగాలన్నా, చీటీ పార్టీలు సక్రమంగా జరగాలన్నా, మనం షాపింగ్ చెయ్యాలన్నా, ఆఖరికి మనకి ఇష్టమైన సీరియల్స్ చూడాలన్నా నువ్వు నిలబడాలి రాజ్యం, నువ్వు నిలబడాలి. తప్పక నిలబడతాను. ఈ పోరాటంలో నా మాంగళ్యమే నాకు ఎదురు తిరిగినా ప్రతిఘటిస్తాను. ఇదేంటిది కోమడి గెత్తులో ఉండగొట్ట తిరిగేస్తుంది? ఏమండి, నేను మీకు విషయం చెప్పాలి. ఇల్లు వేలం వేయడానికి వచ్చిన వాళ్ళగా అరుపేంటే మెల్లిగా చెప్పు. అదేంటే పిల్లిలాగా లిప్ మాత్రం ఎదురెత్తున్నావు, గట్టిగా చెప్పు. ఏంటి మీరు కాసేపు గట్టిగా అంటారు, కాసేపు మెల్లగా అంటారు, నన్ను ఎలా చావమంటారు? ఓకే, అసలు విషయం చెప్పు. రాజ్యం రాజకీయాల్లో దిగబోతోంది. నీ రాజకీయాలు ఆపేసి విషయం ఏంటో చెప్పు. పెళ్ళ మాట మీకు అర్థం కావట్లే, ఇక ప్రజల బాధ మీకేమర్థం అవుతుంది? అందుకే ఈ ఎలక్షన్ నుంచి మీరు తప్పుకోండి, నేను నిలబడతా. ఏంటి ఇలా ప్లేట్ ఫ్రెండ్ చేసావు? రాత్రి నేను వద్దని చెప్పి పొద్దున్నే నేను నిలబడుతున్నానని వాళ్ళకి మాట ఇచ్చేశాను. నేను కూడా మా స్త్రీ జాతికి మాట ఇచ్చా. ఎవరి నడికి మాట ఇచ్చావే? నువ్వు స్త్రీ జాతికి ఆడి ముత్యాలని ఖచ్చితంగా నిలబడాలని వాళ్ళ కాలు మీద పడిపోతుంటే ఎలా వద్దనగలనండి? అందుకే సరే అన్నాను. అయితే మాత్రం మొగుడి మీద పోటీ చేస్తావా? ఏంటండి మీ పురుష అహంకారం? నేను మీకోసం అన్ని త్యాగం చేయాలి, మీరు మాత్రం మా కోసం ఏం చేయరా? ఏంటో మీరు చేసే త్యాగం? కష్టపడి వంగి 3 ముళ్ళు వేసేది మేము, 7 అడుగులు నడిపించేది మేము, మీరు పెట్టే చెత్తంతా తినేది మేము. మాకు స్పోర్ట్స్ ఛానల్, న్యూస్ ఛానల్ చూడాలనున్నా మీకోసం సీరియల్స్ చూస్తూ చిత్రహింసలు అనుభవించేది మేము. ఇప్పుడు చెప్పవే, ఇంతకన్నా ఏం చేయాలి? మీరు మాటలతో గారడీ చేసి నన్ను మాయ చేయలేరు. నా సాటి ఆడవాళ్ళ అభ్యుదయం కోసం, వాళ్ళ పచ్చని జీవితం కోసం. ఉన్నవే రాజ్యం జరిగేది మన అపార్ట్మెంట్ ఎలక్షనే, అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్ కాదు. రాజ్యానికి ఏ ఎలక్షన్ అయినా ఒకటే. అంటే నువ్వు తప్పుకోవా? ఆడవాళ్ళ ఆత్మగౌరవం నిలబెట్టడం కోసం నేను ఎలక్షన్ లో నిలబడి తీర్తా. ఇప్పుడు ఇలాగే పెద్ద మాటలు చెప్తావు, ఓడిపోయిన తర్వాత ఏడుస్తూ మూల కూర్చుంటావు. ఏంటండి మీ ఉద్దేశం? ఆడవాళ్ళు ఏడవడం కోసం పుట్టేమంటారా? అలా నేనెక్కడన్నాను? మీరు ఏడిపించడానికే పుట్టారు. ఆ విషయం నాకు ఒకటికే కాదు, ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు. నా మాట విని మీరు పోటీ చేయకండి, నన్ను సపోర్ట్ చేయండి. వీల్లేదు. భాస్కర్ మాట ఇస్తే వెనక్కి తగ్గే సమస్య లేదు. నేను అంతేనండి. మొగుడు పెళ్ళం దొంగాట సీరియల్లో రాజేష్ అర్చనల్లా మనం కూడా పోటీ పడదాం, ఎవరు గెలుస్తారో చూద్దాం. చూద్దామే. ఛాలెంజ్. సార్ ఎందుకు పిలిచారు సార్? సుబ్బు, అపార్ట్మెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి, నేను రాజ్యం పోటీ చేస్తున్నా. నా ఓటు అడగండి సార్, నేను మేడం గారి పార్టీ. అందుకే నీకు ఓట్లేదురా సన్నాసి. అదేంటి సార్, ఓటు ఎలక్షన్ నుంచి నన్ను ఎందుకు పీకేశారు? ఒరే ఎలవా, ఇక్కడ ఎవరికి ఇల్లు ఉంటుందో వాళ్ళకే ఓటు హక్కు ఉంటుందిరా. ఇంకో ముఖ్యమైన విషయం, మీరెవ్వరూ ఈ ఎలక్షన్ విషయంలో కలగ చేసుకోండి. కుదరదు సార్. సీతమ్మ వారికి హనుమంతుల్లా, జయలలితకి పన్నీర్ సెల్వంలాగా మా మేడం రాజ్యం గారి దగ్గరే ఉంటా. అవునండి, చగోడి నాతో పాటే ఉంటాడు. నేనేమన్నా తక్కువ? విస్కీ పక్కన సోడాలా, బిర్యానీ పక్కన షేర్వాలా, టైగర్ పక్కన నేను ఉంటా. నేను నీతోనే ఉంటాను బా. నువ్వెందుకే గాది కింద పందుకు ఒక తోకుంది నేనకే? అదేంటి బా, ఈ మధ్య నా ఇంపార్టెన్స్ చాలా తగ్గించేస్తున్నావు. నీకెందుకే ఎలక్షన్ గొడవలు? ఇదిగో ఆ రూమ్ లో అవుట్ డేటెడ్ మిక్సర్ ప్యాకెట్లు పెట్టని పోయి తిరుపు. నిజంగానే బా? ఇదొకటి, తిండి కనబడితే చాలు, ఎవ్వరు కనబడదు. చగోడి నాతోనే ఉంటాడు కాబట్టి మీరు కావాలంటే సుబ్బును కూడా తీసుకోండి. నీ మీద గెలవడానికి అంత పెద్ద తెలివైన సుబ్బు ఎందుకు? ఆముదం చాలు, చూద్దాం ఎవరు గెలుస్తారు. డౌట్ ఏముంది సార్, మా మేడం గారే గెలుస్తారు. ఎవరు చెప్పింది? ఆ నుండి ఎవరు? గ్లోయింగ్ భాస్కర్ మా అయ్యగారే గెలుస్తారు. సరే ఏదోనస్ అని. సరే, ఇప్పుడు వీళ్ళిద్దరు తప్ప ఇంకెవ్వరూ ఎలక్షన్స్ లో కలెక్ట్ చేసుకోకూడదు. అయ్యో, మీరు ఇంత చెప్పిన తర్వాత నేను అస్సలు కలుగ చేసుకోండి మేడం. నాకెందుకో నీ మీద డౌట్ సుబ్బు. ఐసు వెళ్ళి తీసుకునిరా. అట్టగే అమ్మగారు. అమ్మగారు, ఏంటి ఇవి కొత్త కొత్త ఐడియాలన్నీ వేస్తున్నావు? ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందండి. ఐసు వెళ్ళి 18 పిలుచుకునిరా. అందరూ ప్రమాణం చేయండి. ఈ
ఎలక్షన్లన్నీ జరిగేంత వరకు ఎవరికి ఎటువంటి సలహా ఇవ్వమని సహాయం చేయమని అంతరాత్మ ప్రబోధం ప్రకారం నడుచుకుంటామని చెప్పరా చబోడి? నోరు తెలియకుండా చెప్పమంటే ఎలా మేడం? సరే, ఆత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నావు చెప్పు. ఆత్మది మీద ప్రమాణం చేస్తున్నాం. ఒరే ఎదవా, సరిగ్గా చెప్పు. ఎలా చెప్తాను మేడం, నాకు మీనింగ్ అర్థమైంది. ఏడు చెవులే, నీకు నోరు జరగలేదని చెప్పు. యావవా ఎలా అయితేనే చెప్పాడుగా. ఇక యుద్ధం మొదలు. మేము సిద్ధంగా ఉన్నాం. డియర్ మోడీ సార్, ఈ ఎలక్షన్ లో మీరే నాకు ఇన్స్పిరేషన్. మీలాగే నేను ప్రెసిడెంట్ లా భారీ మెజారిటీతో గెలవాలి. ఏంటి ఎలక్షన్ అయ్యేసరికి బ్యారికేడ్ లేపేశారే ఏంటి మీ సార్ కి? ఏంటండి తిరణాలుగా వెళ్తున్నారా ఏంటండి? వచ్చేటప్పుడు 4 జీళ్లు 4 పండు గజరాలు తీసుకురండి. ఒరే ఎండు ఖర్జూర మొహోడా, ఇది నమో గెటప్. జనమంతా నమో నమః అంటారు. అయ్యగారు సగం గెటప్ తో గెలిచేసినారు అయ్యగారు. నిజంగా గెటప్ చాలా బాగుంది సార్. అబ్బో ఎంత రంగేసినా నత్తగుళ్ళ ముద్దెపు చిప్ప కాదు. ఒరే గొగ్గిరి గవ్వ మొహోడా, నువ్వు నోటికి పని చెప్పావు అనుకో, నేను చేతికి పని చెప్తాను. సార్ వదిలేయండి సార్, వీడితో మనకెందుకు? వీడు మీ కాన్సన్ట్రేషన్ దెబ్బతీయడానికి ఇవన్నీ చేస్తున్నాడు. పోరా పొల్లుకాయ. అబ్బో ఈయన కాన్సన్ట్రేషన్ దెబ్బతేయడానికి నేను ఇప్పుడు మా మేడం బీభత్సంగా రెడీ అయి వస్తుంది. అందరు కళ్ళెట్టుకొని చూడండి. ఏట్రా ఏదో బీభత్సమైన గడపన్నావు ఏంటి? పాచార మీద కొత్త గడప వేసుకొచ్చింది. ఏవే నీకు మాత్రం తెలియదంటే మోసలు మొత్తం ఎదురులాగా గడప వేసుకొచ్చేది. ఈ గెటప్ నేను అందుకేనా పల్లి ఉండలా ఉంది. మీరుండండి సార్. మేడం మీరు సూపర్ గా ఉన్నారు. పొగడ్తల తర్వాత మన గుర్తు బయటికి తీ. ఒరే ఆవు, మన గుర్తు రెడీయా? రెడీ అయ్యారు. ఏంటి డోర్ వేసుకుని ఇంటి ముందు ఎదురుగా నిల్చున్నావు ఎందుకు? మా రాజ్యం ఇటువైపు వస్తుండు ఎలక్షన్ ప్రచారం కోసం. ఆవిడ రాగానే ఓటేస్తామని చెప్పండి. అమ్మో ఆవిడ గారు ఇటు వస్తున్నారా? భాస్కర్ రావు గారు కూడా ఇటే వస్తున్నారు. అమ్మో వాళ్ళిద్దరు ఎదురైతే మీరు వెళ్ళి వాళ్ళని ఆపండి, నేను వెళ్ళి వీళ్ళని ఆపుతాను. సరే రాజా మేడం 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 జై. ఇటు వెళ్ళండి. ఎందుకు? భాస్కర్ రావు గారు పెద్ద ర్యాలీ తోటి ఇటు వస్తున్నారు మేడం. ప్లీజ్ మేడం. ఆయన ఇటు వస్తే మమ్మల్ని అడ్డుకోమంట ఏంట్రా? జరగా. భాస్కర్ గారికి భాస్కర్ గారు ఆగండి. జై. ఆగండి. ఎందుకమ్మా? అక్కడ ఏమన్నా ఓట్లు ఎక్కువ ఉన్నాయా? మేడం గారు ఇటువైపు వస్తున్నారు, మీరు రావద్దు. తలకాయలు లేచిపోతాయి. మీ ఇళ్ళకి లెక్కలు పెట్టుకో, పక్కకు తిరుగు. భాస్కర్ గారికి భాస్కర్ గారికి భాస్కర్ గారికి భాస్కర్ గారికి రాజ్యం గారు. రాజ్యం భాస్కర్ గారికి భాస్కర్ గారికి భాస్కర్ గారికి తాగుబోతు బాగా. అయ్యగారు వంట వండకుండా గిరికి బయట పెట్టుకుని తిరుగుతున్నారేంటి అయ్యగారు? మనతో ఓట్లు అడిగించుకోవాలి కదరా. మీ ఓటు నాకే, మీ ఓటు నాకే, మీ ఓటు నాకే, మీ ఓటు నాకే. ఏ నన్ను అడగరా? నువ్వు చీర కట్టుకురా, అడుగుతాను. మేడం మనం కూడా అడుగుతా మంచిదేమో. అక్కర్లేదురా, ఆటోమేటిక్ గా ఓట్స్ అన్ని మనకే పడతాయి. ఆహా ఏం కాన్ఫిడెన్స్ మేడం. రాజ్యం గారికి రాజ్యం గారికి. భాస్కర్ గారికి ప్రతి ఒక్కడు ఒక ఉరుమై ఒక మెరుపై నిలవండో. మీ గుండెల డప్పు కొట్టి నినదిస్తూ అడగండో. కళ్ళు తాగి కట్టేస్తాం, సరా తాగి తిందేస్తాం, అందం తాగిలేదాకా లోకాలే పాలిస్తాం. అంటే నీకు ఒక్కదానికైనా కాఫీ మాకు లేదా?
కాఫీకో ఓటు. ఏంటే కాఫీ కోసం నీకు ఓటేయాలా? కుదరదు. అయినా ఇంకన్నాళ్ళు మీ ఆడాలి పెత్తనం. నా కాఫీ నేనే పెట్టుకుంటా, నా ఓటు నేనే వేసుకుంటా. ఓకే. స్టవ్ కనిపెట్టింది మగాడు, పాలు పితకడం నేర్పింది మగాడు, కాఫీ గింజలు పండించింది మగాడు. కాఫీ తయారు చేయడం ఎలా పెత్తనం ఏంటో. ఎంతగా ఏ గిన్నెలో పెట్టాలో గిన్నె ఏదైతేనే కాఫీ ఇంపార్టెంట్. బాబోయ్, ఈయనేదో మాడి పెట్టేస్తున్నట్టున్నారు. మనం ఇచ్చిన వాయినాలు అందరికీ చేరుంటాయా? పెళ్ళాం మాట వినే మాడు మొహాలు కూడా ఉన్నారా? అలాంటి మాడు మొహాలందరినీ ఎలా వంగబెట్టాలి? మనకి ఓటు పడేలా చేయాలి. ఏంటండిది? ఏంటిది? కాఫీ అయ్యప్ప స్వామి ప్రసాదమా? ఏమో మరి పాలల్లో కాఫీ పొడి కింద మంట పెట్టేసరికి అలా అయిపోయి ఉంటది. ఇలాగే నా కాఫీ పెట్టేది? దీన్నంటారు కాఫీ. ఏంటిది? కాఫీ కూడా పెట్టుకోలేనంత బద్దకస్తులం అయిపోయావా? అయినా ఆడవాళ్ళ ఎత్తులే అవి కదా. మొగుడికి బాగా తినిపించేసి పొట్టొచ్చేలా చేసి ఇంకే అమ్మాయిని చూడకుండా చేస్తారు. ఇంట్లో ఇంకే పని చేయకుండా చేసి పూర్తిగా వాళ్ళ మీద ఆధారపడేలా చేస్తారు. నో, వీళ్ళ మాయలో పడకూడదు. పొట్ట తగ్గించి వంట నేర్చుకోవాలి. ఫంక్షన్లు పార్టీలు మన సొంతం. కిట్టి పార్టీలు చీటీ పాటలు మన జన్మ హక్కు. ఇవన్నీ కాదనడానికి అసలు మొగాళ్ళు ఎవరు? పొద్దుట్నుంచి కష్టపడి వస్తాం. ప్రేమగా ఒక పలకరింపు కోసం, తీయగా ఒక కాఫీ కోసం ఆశపడతాం. కానీ ఆడవాళ్ళు రొసరొసలు విసవిసలు మాత్రం మిగిలిస్తారు. వాళ్ళు మందు పార్టీలు చేసుకుంటారు, రెస్టారెంట్ లో విందు పార్టీలు చేసుకుంటారు. మనం మాత్రం వంటింట్లో కుందేల్లా ఉండాలా? పురాణ కాలం నుంచి మనకి అన్యాయం జరుగుతూనే ఉంది. ఒకడు అడవుల్లో వదిలేశాడు, ఇంకొకడు అగ్ని ప్రవేశం చేయమన్నాడు. ఒక ఆవిడ 3 వరాలు కోరి ప్రాణం తీసింది. ఇంకొక ఆవిడ తల మీద తన్ని పరువు తీసింది. బంగారు లేడిని కోరి ఇంకొక ఆవిడ యుద్ధం తీసుకొచ్చింది. నవ్వి ఇంకొక ఆవిడ మొగుడిని అడవికి పంపింది. పురాణ కాలం నుంచి మనకు అన్యాయం జరుగుతూనే ఉంది. ఈ రోజు మనం వాయినాలు తీసుకుందాం. ఐసు కక్కదు చగోడి తీసుకుందా. వాళ్ళేనా పూజలు పేరంటాళ్ళు చేసేది? మనము చేద్దాం. ఈ రోజు 1,00,000 చుక్కల నోము నోద్దాం. అంటే వీళ్ళంతా చుక్కలు పెడతా ఉండాలి గారు. అది కాదురా, 1,00,000 చుక్కల బ్రాంది వాయన ఇద్దాం. లప్పా ఇదిగోండి. ఏమైంది? ఈ చిన్నమ్మ వాయనమని చెప్పాలి లప్ప. ఇస్తినమ్మా వాయనం. ఏంట్లప్ప నీకు మరీ చెప్పాలా? పుచ్చుకున్నానమ్మా వాయనమని చెప్పు. పుచ్చుకుంటున్నమ్మా వాయనం. ఇస్తినమ్మ వాయనం. పుచ్చుకుంటున్నమ్మా వాయనం. ఇస్తినమ్మ వాయనం. అమ్మ వాయనం. ఇస్తినమ్మ వాయనం. పుచ్చుకుంటున్నమ్మా వాయనం. ఇక మొదలెట్టండి. ఎవరి కొంపలకి వాళ్ళు ఇల్లు వేసుకుంటాం భాస్కర్. సర్లే, ఇప్పుడు వేసుకున్నారు. రేపు పొద్దున ఓటు మాత్రం నాకే. సరే సరే. రేపే ఎలక్షన్. మీ మొగుళ్ళు ఓటు కూడా మనకి పడేలా చూడండి. ఓకే రాజల్లప్ప, ఈ జాకెట్ ముక్కల వల్ల పని అవ్వదు. మరి ఏం చేయాలి చెప్పరా? అగరొత్తులు పొగ మీద ఒట్టేసుకున్నావు కదా, నేను చెప్పను. నీ ఒట్టు తగలయ్యా. చెప్పని వాడివి ఎందుకు మొదలెట్టావు? నువ్వు నీ ఆడని వేషాలును. సుబ్బు, ఎప్పుడైనా ఎలాంటి ఎలక్షన్ చూసావా? అసలు ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేసావా? సార్, మా మండల ఎలక్షన్స్ లో అందరికి నేనే సలహాలు ఇచ్చాను. వాళ్ళు 3 లక్షల మెజారిటీతో గెలిచారు కూడా. అవునా? అయితే ఇది నాకు సలహా చెప్పు. సారీ సార్, అగరబత్తుల పొగ సాక్షిగా ప్రమాణం చేశాను. నేను సలహాలు ఇవ్వలేను సార్. నాకెవరి సలహాలు అక్కర్లేదు. నేనే ఏక సలహాతో నెగ్గేస్తా. రండి, ఓటేసేవాళ్ళు రండి. వస్తున్నాం. రెండో ఫ్లోర్ లెక్కింపైన తర్వాత రాజ్యం గారికి 5 ఓట్లు, భాస్కర్ గారికి 3 ఓట్లు వచ్చాయి. ఏడో ఫ్లోర్ లెక్కింపైన తర్వాత భాస్కర్ గారికి 4 ఓట్లు, రాజ్యం గారికి 4 ఓట్లు సమానంగా వచ్చాయి. మేమే ముందుంటానండి. మొత్తం లెక్క పెట్టిన తర్వాత భాస్కర్ గారు 1 ఓటు తేడాతో రాజ్యం గారి మీద ఓడిపోయారు.
ఓడిపోతామని తెలిసి మేవేళ పోటీ చేయవలే చేసి తిరిపో కానీ నా రాజ్యం పైన ఎందుకు పోటీ చేయవలే చేసి తిరిపో మిమ్మల్ని ఏలా నమ్మవలే నమ్మి తిరిపో మగ జాతిని ఉద్ధరించవలనని మేమెందుకు తాపత్రయపడవలే పడితివి పో భాస్కర్ నువ్వు ఇలా దుర్యోధన పాత్రలో జీవిస్తే మాత్రం ప్రయోజనం ఏంటి చెప్పు. ఛీ! పెళ్ళాం చేతిలో ఓడిపోయేలా చేశారు కదరా అది ఒక్క ఓటుతో. ఆ ఒక్క ఓటు తేడా ఎలా వచ్చింది సార్? వీళ్ళలోనే ఎవరో ఒకరు నాకు నమ్మక ద్రోహం చేశారు. చెప్పండి ఎవరా బ్లాక్షి? లేదు భాస్కర్, మేమంతా నీకే ఓటేశాం. మరి ఆ ఓటు ఎలా తగ్గింది? అంతా ఎవరికి ఓటేశారో కళ్ళు మూసుకొని గుర్తు చేసుకోండి. అయ్యగారు మీరు కూడా మూసుకుని ఆలోచించండి. అదే సార్, మీరు కూడా ఒకసారి కళ్ళు మూసుకొని ఆలోచించండి అంటున్నారు. ఏమండి ప్లీజ్ అండి మీ ఓట్ నాకే ఇవ్వండి. ప్లీజ్ అండి ప్లీజ్ అండి ప్లీజ్ అండి ప్లీజ్ అండి ప్లీజ్ ఇవ్వండి నాకు ఇవ్వండి. ప్లీజ్ అండి ప్లీజ్ అండి ప్లీజ్ ఇవ్వండి. జిడ్డులాగా వదలగతాం సర్లే కానీ ఆ ఓటు నేనే రాజ్యం చేసినా పెళ్ళాం మీద ప్రేమ ఉన్నప్పుడు ఎందుకు పోటీ చేసావు, మమ్మల్ని ఎందుకు ఎరిపప్ప చేశావు? అంటే మా ఆవిడ బ్యాలెట్ బాక్స్ లోంచి వచ్చి రిక్వెస్టింగ్ అది చేసింది. చవరిగా మిమ్మల్ని నమ్ముకున్నందుకు టూరింగ్ డాష్ లో డీటెయిల్స్ బొమ్మ బాగా చూపించావు. చవరిగా కాదు అబ్బాయి ఇంకా ఏంటో చూస్తున్నారు. పర్వాలేదు అర్జును చవరిగా ఇలా జరిగింది. పర్లేదు సార్, ఫీల్ అవ్వకండి. ఫీల్ అవడం కాదు సుబ్బు, ఇప్పుడు ఆ రబ్బర్ మోదిది గజ్జల గురం అయిపోద్దామని ఆలోచిస్తున్నా. ఏమండి నన్ను ఆశీర్వదించండి. ఏంటి మేడం నాస్తిక మహాసభలో వినాయకుడు పూజతో మొదలైనట్టు ఆయన కాలు మొక్తారేంటి? నోర్మల్ చగోడి గెలుపు నాదైనా ఆనందం అయింది, పదవి నాదైనా పవర్ అయింది. అంటే ఇది మగాళ్ళపై ఆడాల గెలుపు కాదా మేడం? గెలుపు అంటే ఏముందిరా, మగాళ్ళైనా ఆడాళ్ళైనా సమానమే. కరెక్ట్ గా చెప్పు. కాకపోతే మగాడు కొంచెం ఎక్కువ సమానం. కలదు సుఖం కమ్మని సంసారం